శరణమయ్యప్ప. అమ్మగారు, ఎందుకో మీరు అనుకున్నట్టు గీత చెడ్డది కాదేమో అనిపిస్తుంది. కళ్యాణ్, దానికి సపోర్ట్ చేయకు. అది మేకవన్న పులి. నేను సంగీతను అసహించుకోవట్లేదు, సంగీత మోసాన్ని అసహించుకుంటున్నాను. జీవితాంతం నా చేయి పట్టుకుంటుంది అనుకున్నాను, కానీ తన పిచ్చి నన్ను మధ్యలోనే వదిలేసేలా చేసింది. ఇప్పటికీ సంగీత అలా చేసిందంటే నా మనసు అంగీకరించట్లేదు. ఎవరో తనని మార్చారనిపిస్తోంది. అప్పుడే తన మనసే అంత అనిపిస్తోంది. లేదు సార్, సంగీత మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. మీ నీడలా మీ వెంటే ఉంటుంది. అది అసాధ్యంరా. పెద్ద పులికి జాలి, సంగీతకి ప్రేమ ఉంటాయంటే నేను నమ్మను. ఆ నమ్మకమే మీకు లేకపోతే మీరింతలా బాధపడరు సార్. అవునరా, నమ్మకం అప్పనమ్మకం, నిజం అబద్ధాల మధ్య కొట్టుమిట్టాడుతున్నానురా. అందుకేనేమో సంగీత కనిపిస్తే తిట్టాలనిపిస్తుంది, కనిపించకపోతే చూడాలనిపిస్తుంది. ఏం చేయాలో తోచట్లేదురా, ఏం చేయాలో తోచట్లేదు. ఏం చేయాలో రాయ్. ఎక్కడికిరా? ఇప్పుడే వస్తాను సార్. రాయ్, వద్దురా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా దగ్గరే ఉండు. కాసేపైనా నేను ఒంటరినన్న సంగతి మర్చిపోతాను. ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళొద్దు. వెళ్ళొద్దురా, వెళ్ళొద్దు. వద్దు. వెంట పడుతుంది చూడు, కనపడని వంట ఏదో
కనిపించకపోతే చూడాలనిపిస్తోంది. సుబ్బు, ఏంటమ్మగారు? హ్యాపీ బర్త్డే. అమ్మగారు, నా బర్త్డేనా? అవును సుబ్బు. అదేంటమ్మా, నా బర్త్డే అయిపోయింది కదా. అయిపోతే ఏంటి, మళ్ళీ చేసుకో. అలా మళ్ళీ మళ్ళీ ఎలా చేసుకుంటారమ్మా? హ్యాపీ బర్త్డే. అమ్మగారు, నా బర్త్డేనా? అవును సుబ్బు. అదేంటమ్మా, నా బర్త్డే అయిపోయింది కదా. అయిపోతే ఏంటి, మళ్ళీ చేసుకో. అలా మళ్ళీ మళ్ళీ ఎలా చేసుకుంటారమ్మా? సుబ్బు, నిన్న తిన్నాం కదా అని ఈరోజు తిన్నాం మానేస్తామా? గంట క్రితం గాలి పీల్చుకున్నావని ఇప్పుడు పీల్చుకుండా మానేస్తావా? లాజిక్ ఓకే, కానీ ఇప్పుడు సూట్ అవ్వదనుకుంటాను. సుబ్బు, పని మనిషి దగ్గరికి యజమానొచ్చి హ్యాపీ బర్త్డే చెప్పడం సూట్ అయిందా? నేను చెప్పలా? నిజమే అమ్మగారు, కానీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ వస్తుందా? కానీ గిఫ్ట్లు మళ్ళీ మళ్ళీ వస్తాయి. గిఫ్ట్లేంటమ్మగారు? అవును సుబ్బు, నీ కోసం నీ కలల రాకుమారుడు చిన్న గిఫ్ట్ తీసుకొస్తున్నాడు. ఏమన్నారమ్మగారు? నా చిన్న నాకు గిఫ్ట్ ఇస్తున్నాడా? హాయ్ బాబోయ్, ఏది? ఆన్ ది వే సుబ్బు, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ముందు నువ్వు బర్త్డే అని డిసైడ్ అయిపో. అలాగే అమ్మగారు, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంతే. ఎవరు కాదంటారో చూద్దాం. అది అమ్మగారు, కొరియర్. అదిగో గిఫ్ట్ వచ్చేసింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సుబ్బలక్ష్మి ఎవరు? నేనే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. థ్యాంక్స్ అండి. సుబ్బు, చూసావా చిన్న గిఫ్ట్? అమ్మగారు, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. హ్యాపీనా? శుభో, శుభో, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావే? వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ తీసుకురాదు. ఏయ్, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అది నా మనిషి. మనిషి నీ మనిషే, కానీ తనకిచ్చే జీతం నాది. పైగా తనకి ఈరోజు సెలవు. సెలవు? అవును, ఈరోజు సుబ్బు పుట్టినరోజు. అందరు విషెస్ చెప్పండి. అయితే ఏంటి? ఆ? హ, అదేదో ఇందిరాగాంధీ బర్త్డేలో చెప్తున్నావు. అవును మరి, ఇందిరాగాంధీ పుట్టినరోజున తమరొచ్చి కేక్ కట్ చేస్తారని తలుపులు తెరుచుకుని కూర్చున్నారు. మీకంత సీన్ లేదు. విషెస్ చెప్పండి. ఏయ్, అది నా మనిషి, నేను పెట్టిన పని మనిషి. కానీ అందరికీ పనికొచ్చే మనిషి. విషెస్ చెప్పండి. పోవే, నేను చెప్పను. నువ్వెలా చెప్పవే? చిన్నతా చిన్నతా. గీతమ్మా, ఇప్పుడు అత్తనెందుకమ్మా? నీకు కావాల్సిందేంటి? తనకి బర్త్డే విషెస్ చెప్పాలి, అంతే కదా? చెప్తామమ్మా. హ్యాపీ బర్త్డే సుబ్బు. సింధురా, నువ్వు కూడా చెప్పమ్మా. ఓయో, ఏంటిది ఓర్ అనిపించట్లేదు? చెప్పమ్మా. బ్లాక్మెయిల్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే సుబ్బలక్ష్మి. థ్యాంక్స్ అమ్మగారు. హా సుబ్బు, నువ్వెళ్ళి ఆ గిఫ్ట్ సంగతి చూడు. అలాగేనమ్మా. మాయా, నువ్వు చెప్పావు కాబట్టి లేదంటేనా దీన్ని ఏం చేసా? హలో,
ఈ రోజు సుబ్బు పుట్టినరోజు కాబట్టి తనకెవ్వరూ ఏ పని చెప్పకూడదు. ఆ, చెప్పకపోతే ఇంటి పని ఎవడు చేస్తాడు? ఆ? ఇంటి పని, వంట పని, పెంట పని అన్ని అన్ని మీరే చేయాలి. ఏంటి మేమా? ఎంత ధైర్యమే నీకు? హలో హలో, అంతేకాదు సుబ్బు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఐటమ్స్ ఉండాలి. చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ అన్ని అన్ని ఉండాలి. అవన్నీ స్వయంగా మీరే చేయాలి. ఆ? మేం పని మనిషికి వండి పెట్టాలి. ఆ? పెట్టకపోతే చిన్నత్త దగ్గర అమ్మా వద్దమ్మా, ఆ విషయం ఇప్పుడు ఎందుకమ్మా, వండుతాం. ఒప్పుకోమ్మా సింధూరా. మావయ్య ఏంటిది? చాలా ఓవర్గా చేస్తుంది ఇది. ప్లీజ్ అమ్మా ఒప్పుకో. అమ్మ గీతమ్మ, సింధూర ఒప్పుకుంది, చేస్తుందిలే. ఆ మాట అక్కడి నుండి రావాలి. సింధూరా సరే వండుతాను, తప్పుతుందా? ఇంకెందుకు లేటు, వెళ్ళండి వెళ్ళండి. గంటలో వంట రెడీ అవ్వాలి. అరగంటలో చేస్తే ఏమైనా అభ్యంతరమా తల్లి? 10 నిమిషాల్లో చేసినా ప్రాబ్లమే లేదు. మ్మ్. కానీ టేస్ట్ లో తేడా వస్తే మీ బాడీలో నుంచి పొగలు వస్తాయి. వెళ్ళండి. మావయ్య పదమ్మా. కానీ ఇది ఎరక్క. అమ్మా పదమ్మా పద. మ్మ్. బాబు గారు, మీరు నాకు చీర పంపారా? మొన్న మాల, ఈరోజు ఈ చీర. మీ మనసు నా ముందు పరిచి నన్ను కట్టి పడేస్తున్నారు బాబు, కట్టి పడేస్తున్నారు. ఈ చీరనే పెళ్లి చీర అనుకుంటాను, ఈ చీరని శోభనం చీర అనుకుంటాను, ఈ చీరనే గుర్తు రావట్లేదు బాబు, ఏదో ఒకటి అనుకుంటానులే. ఈ చీర కట్టుకుని మీ ముందుకొచ్చి హాయ్ బాబోయ్, నాకు సిగ్గేసేస్తుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇలాంటి బ్రతుకు ఎలా అయిపోయింది? మేనకోడలు ఇంట్లో మహారాజులా ఉంటాననుకున్నాను, ఈరోజు కుక్కునయ్యాను. రేపు నో డౌట్ కుక్కనవుతాను. మావయ్య ఏడోకు. దాని ఆగడాలు 4 రోజులే. కాస్త ఓపిక పట్టు, దాన్ని కనిపించకుండా చేస్తాను. చేస్తానంటే కుదరదమ్మా, చేసి తీరాలి. చెప్తున్నాను కదా మావయ్య, చేసి చూపిస్తాను. ఎలా చేస్తావు? కత్తులతో పొడుస్తావా, ఉరి బిగిస్తావా? నా క్లారిటీ కావాలి, చెప్పమ్మా. మా చెప్పమ్మా, దాన్ని ఎలా చంపుతావు? చెప్పమ్మా, దాన్ని ఎలా చంపుతావు? మావయ్య ఏంటమ్మా అడుగుతుంటే మావయ్య మావయ్య అంటావు? ఉరి బిగిస్తే గిలగిలా కొట్టుకుంటుందేమో. దాని మీద జాలెందుకమ్మా? కత్తికి పదునుండాలి, కానీ చంపేవాడికి జాలుండకూడదు. మావయ్యో అంతేనమ్మా. పోనీ ఏ లారీతోనో గుద్దిస్తే? ఎందుకమ్మా అవన్నీ?
మళ్ళీ కేసులు గొడవలు. అది చేస్తే మూడో కంటికి తెలియకూడదు. నువ్వు చాలా ఎక్స్పర్ట్ విరా. రానా? సీతమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు? సీతమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? యాక్టింగ్ ఏంటమ్మా, ఉల్లిపాయలు కోస్తున్నాను. ఓహో, ఆ, నువ్వు ఉల్లిపాయలు కోస్తుంటే నీ కోడలేంట్రా రాణిలా కూర్చుని అలా చూస్తుంది? బలుపా? ఆ, 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 అబే అదేం లేదమ్మా. చిన్నత్తయ్యా. ఏయ్, ఇప్పుడు నా చెల్లెందుకు? ఏయ్, ఏంటి నోరు లేస్తుంది? పిలువనా చిన్నత్తని? నీ చిట్ట మొత్తం ఇప్పేస్తాను. పిలువనా? ఆ? హోల్డ్ ఆన్ ప్లీజ్ అమ్మా తల్లి, నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేయకు. ఇప్పుడు ఏంటి? హ్మ్, అది నేను పిలవకుండా ఉండాలన్నా, నోరు విప్పకుండా ఉండాలన్నా ఓకే, ఈ ముసలోడు కాదు వంట చేయాల్సింది, మరి నువ్వు. నేనా? హ్మ్, తినడమే గాని చేయడం నాకు రాదు. అందుకే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. ఇప్పుడు తెలుసుకో వంట చేసి. అడిగిన ఐటమ్స్ అన్ని పట్రా, త్వరగా చేయి. ఏయ్, నాకు రాదు, నేను చేయను కూడా. చిన్నత, అయ్యో వద్దు, తన్నెందుకు పిలుస్తావు తల్లి? వంట చేయాలంతే కదా. ఆ? చేస్తాను. అది 10 నిమిషాల్లో వంట రెడీగా ఉండాలి. తేడా వచ్చిందో తోట తీస్తా. కానీ మావయ్య, అలాగేనమ్మా. ఇదిగో అమ్మా. ఏమైందమ్మా? అమ్మా సిద్ధురా, ఏమైందమ్మా? ఏయ్, మళ్ళీ నా దగ్గర తిక్కు తిక్కు వేషాలు వేశారో దీనికి డబల్ ఉంటుంది. జాగ్రత్త. నీలాకాశంలో మెరిసే
రివ్వున నీలకు జారి నాకై వచ్చా